ఎక్కడో బే ఆఫ్ బెంగాల్లో మన ఇండియా సరిహద్దుల్లో ఒక మిస్టరీ ఐలాండ్ ఉంది. అది టూరిజం ప్లేస్ కాదు, చాలా డేంజర్ ప్లేస్. ఆ ప్లేస్ని మీరు చూడాలి అని అంటే జీపీఎస్లో చూసుకోండి. మ్యాప్స్ ఆన్ చేసి ఆ ఐలాండ్కి పిక్నిక్లు గట్రా ప్లాన్ చేయొద్దు. ఆ దీవి పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్. అండమాన్ అండ్ నికోబార్ దీవులు అనేవి మొత్తం 572 ఉంటాయి. అందులో ఒకటి ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్. పోర్ట్ బ్లేర్కి ఓ 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 60 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే చిన్న దీవే, కానీ గుండెల్ని గుబులు పుట్టించే రహస్యాల ప్రపంచం అది. ఆ దీవిలో నివసించే వాళ్ళను సెంటినలీస్ అంటారు. అలా పిలుస్తామని మనకు తప్ప వాళ్ళకు కూడా తెలుసో లేదో తెలీదు. వాళ్ళు మనం చూసిన ప్రపంచాన్ని చూడలేదు, చూడాలని కూడా అనుకోవట్లేదు. వాళ్లకు వాళ్ళ దీవి తప్ప ఏ ప్రపంచమూ తెలీదు. ఈ సెంటినలీస్ ట్రైబ్ అనేది అత్యంత పురాతనమైన ట్రైబ్. ఇప్పటికీ ప్రపంచం నుంచి పూర్తిగా ఐసోలేట్ అయిపోయిన మానవ జాతులలో ఒకటి. వాళ్ళు మనుషుల్లా పుట్టారంతే. మన మోడర్న్ వరల్డ్తో వాళ్ళకి ఎటువంటి సంబంధమూ లేదు. వాళ్ళకి స్మార్ట్ ఫోన్లన్నా, కరెంట్ అన్నా, బట్టలన్నా, బస్సులన్నా ఇవేవి వాళ్ళకి తెలియదు, వినలేదు, వినరు కూడా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా ప్రీ హిస్టారిక్ ఏజ్లో ఉన్నట్లే ఉంటుంది. బయట వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళని పాముల్లా చూస్తారు, వీళ్ళు ముంగీసులు అయిపోతారు. 1967లో మొదటిసారి కొందరు వాళ్ళకి రెస్ట్ ఆఫ్ ఇండియాకి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేద్దామని ప్రయత్నించారు. వాళ్ళకి ఫ్రూట్స్, గిఫ్ట్స్, బట్టలు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అది వర్కౌట్ అవ్వలా. ఐలాండ్కి గేట్స్ ఓపెన్ అవ్వలా. ఆ తర్వాత కూడా కొందరు వెళ్ళి ప్రయత్నించారు. వెళ్ళిన వాళ్ళందరూ ప్రాణాలతో తిరిగి వచ్చారు అని అనలేము. 2006లో 2 చేపలు పట్టుకునే ఫిషర్మెన్ దారి తప్పి ఆ ఐలాండ్కి వెళ్ళారంట. సెంటినలీస్ పీపుల్ వాళ్ళని బాణాలతో కొట్టి చంపేశారు. 2018లో జాన్ ఆలెన్ చౌ అనే ఒక ఎవాంజలిస్ట్ వాళ్ళకి దేవుణ్ణి పరిచయం చేద్దామని, మతాన్ని పరిచయం చేద్దామని వెళ్ళాడు. అతన్ని కూడా చంపేశారు. ఆ తర్వాత అతడి శవం కూడా తిరిగి రాలేదు. తీసుకురావడానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రయత్నించలేదు. మధుమాల చట్టోపాధ్యాయ్ గారని ఒక ఆంథ్రోపాలజిస్ట్ అండ్ యాక్టివిస్ట్ 1991లో తన టీంతో సెంటినలీస్ పీపుల్ని కలిసి కొంత టైం వాళ్లతో గడిపి వాళ్ళకి బహుమతులు అవి ఇవి పంచి వాళ్ళ పిల్లల్ని కాసేపు ఎత్తుకుని తిరిగి వచ్చారు. ఎవరినైనా సరే బాణాలతో కొట్టి చంపేసేవాళ్ళు మధుమాల చట్టోపాధ్యాయ్ అండ్ టీంని ఎందుకు వదిలేశారో తెలియదు. తిరిగి వచ్చిన మధుమాల చట్టోపాధ్యాయ్ గారు అండ్ టీం గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అదేంటంటే, పొరపాటున మనలో ఒకరు ఎవరైనా అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ సోకితే ఆ ట్రైబ్ అంతా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది అని. మనమంటే పుట్టిన దగ్గర నుంచి వ్యాక్సిన్స్ ఎక్కించుకుని ఇమ్యూనిటీని పెంచుకుని, భూమి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి వ్యాక్సిన్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా ఉండదు. సో అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసేసుకుంది, సెంటినలీస్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడమే కరెక్ట్ అనుకుంది గవర్నమెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంక్లూడింగ్ దమ్ ఇన్ టు ద సొసైటీ, మానవతా విధిగా వాళ్ళని వదిలేయడమే కరెక్ట్ అనుకుంది. ఇలాంటి అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్ ప్రపంచంలో ఇంకొన్ని ఉన్నాయి. బ్రెజిల్ అడవుల్లో యోనోమామి ట్రైబ్, పాపువా న్యూగినీలో కోరోవై ట్రైబ్. కానీ ఎవ్వరితో పోల్చుకున్నా సెంటినలీస్ పీపుల్ అనేవాళ్ళు వేరే లెవెల్ అబ్బా. అసలు వాళ్ళ గురించి 0 ఫొటోస్, 0 వీడియోస్. దాదాపు మనిషి అనే బేసిక్ వరల్డ్ నుంచే సెంటినలీస్ బయట ఉన్నారు. మనకు ఎన్ని టెక్నాలజీస్ ఉన్నా కొన్ని ప్రదేశాలు మన చేతికి అందవు. ఈ నార్త్ సెంటినల్ ఐలాండ్ అనేది ఒక రిమైండర్ లాంటిది. ప్రపంచం అంతా మనం ఓన్ చేసుకునే బొమ్మ కాదు. కొన్ని మానవ జాతులు తమ సొంత బతుకుల్లో ఉండాలనుకుంటున్నాయి. వాళ్ళ స్పేస్ని మనం గౌరవించాల్సిందే. అందులో ముఖ్యంగా సెంటినలీస్ పీపుల్ది. కాదని వాళ్ళ స్పేస్ని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు బ్రతకనివ్వరు,
బ్రతికి బయటికి వస్తే గవర్నమెంట్ వదలదు, జైలుకు పంపిస్తుంది. ఒక్కోసారి అన్టచ్డ్ అనేది బ్యాక్వర్డ్నెస్ అని అనుకునే మనకి అది ఫార్వర్డ్ థింకింగ్ హ్యుమానిటీ అని ది సెంటినల్ ఐలాండ్ గుర్తు చేస్తుంది. లివ్ అండ్ లెట్ లివ్ అన్నది ఒకప్పటి సూక్తి కాదు, ఇప్పటికీ అవసరమైన ఓ జీవన మార్గం.